హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అలానే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఒక వేడి వేడి అన్నంలో కొంచెం కొబ్బరి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు స్వర్గమే అనుకోండి. సో మీరైతే ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిప్ప కొబ్బరి తీసుకుంటున్నాను, దానికి 7 ఎండుమిర్చి యాడ్ చేశానండి. సో ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే ఒక 5 మినిట్స్ రెసిపీ అండి. సో ధనియాలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, వేసి ఒక్కసారి కలిపేసేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. సో వాటన్నిటిని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని ఇందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు బాగా చల్లారితేనే చట్నీ టేస్ట్ ఉంటుంది, లేకపోతే అంత టేస్ట్ ఉండదండి. వేడి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మిక్సీ పాడవుతుంది ఓకే, బట్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకొని కొంచెం బరగ్గా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా, అలా బరగ్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.